తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఆరోపించారు. మార్పు రావాలని కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని దుయ్యబట్టారు. రాబోయే రోజులలో కొత్త ఇంటర్నేషనల్ స్కూల్ మాట దేవుడెరుగు, ఉన్న స్కూళ్లకు రంగులు వేయలేని పరిస్థితి తెలంగాణలో వస్తుందని కిషన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ప్రభుత్వాలు మారాయి కానీ పరిస్థితులు ఎంతమాత్రం మారలేదని అన్నారు కిషన్ రెడ్డి. కానీ అదే రకమైనటువంటి పరిపాలన, అహంకారపూరితమైనటువంటి పరిపాలన, దోపిడీ పాలన, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయనటువంటి పాలన, ఒక దుర్మార్గమైనటువంటి పాలన. ఎన్నికలకు ముందు జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఏ నెలలో ఏ డేట్ లోపల ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి మరి 2024 డిసెంబర్ లోపల, అంటే సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఫోటోతో, రేవంత్ రెడ్డి ఫోటోతో, సోనియా గాంధీ ఫోటోతో మరి ఫ్రంట్ పేజ్ ప్రకటనలు ఇచ్చారు. ఈ రాష్ట్రంలో ఉండే నిరుద్యోగులు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను చూసి, టిఆర్ఎస్ పార్టీ యొక్క వైఫల్యాలను చూసి నిరుద్యోగ యువత కాంగ్రెస్ అండగా నిలబడింది. హైదరాబాద్లో ఏదైతే ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి ఉద్యోగ నియామకాలకు సంబంధించినటువంటి కోచింగ్ సెంటర్ ఉంటుందో, మషూరాబాదు, గాంధీనగర్, అశోక్ నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి లైబ్రరీ వద్దకు రాహుల్ గాంధీ వచ్చాడు, రేవంత్ రెడ్డి వచ్చాడు, వాళ్ళందరినీ కలిశారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ టిఆర్ఎస్ పార్టీ ఏమీ చేయలేదు, మీకు అన్యాయం చేసింది, ఉద్యోగం మోసం చేసింది, మేము అధికారంలోకి వస్తే ఇది జాబ్ క్యాలెండరు, దీని ప్రకారం ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి నిరుద్యోగంతో ఒక హామీ ఇచ్చారు. ఉపాధ్యాయులకు ఇవ్వాల్సినటువంటి డిఏలు ఇవ్వడం లేదు. వేతన సవరణ సంబంధించి పిఆర్సి ఇంతవరకు ప్రకటించలేదు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించలేదు. ఈరోజు రిటైర్ అయిపోతే టీచర్స్, రిటైర్ అయిపోయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు వాళ్లకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ సకాలంలో ఇవ్వనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. రానున్న రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలకు కొత్త బిల్డింగులు కట్టడం దేవుడెరుగు. ఈరోజు ఇంటర్నేషనల్ స్కూల్స్ మండల్లో పెడతానని చెప్పారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇద్దరు ఎగిరెగిరి మాట్లాడారు ఎలక్షన్స్. కొత్త ఇంటర్నేషనల్ స్కూల్ దేవుడెరగా ఉన్న స్కూళ్లకు సున్నమేలైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం ఉంది. విద్యార్థులు కూర్చున్నటువంటి ఫర్నిచర్ విరిగిపోతే కొత్త ఫర్నిచర్ ఇవ్వలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఉంది. ఇంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం ఉంది. 2014లో మిగులు బడ్జెట్ ఉన్నటువంటి తెలంగాణ చేతగాని తనంతో, అవినీతితో, అసమర్థతతో, అహంకారంతో, దుబారా ఖర్చుతో పోజులు కొట్టి ఈరోజు తెలంగాణని అప్పుల తెలంగాణ మార్చినటువంటి ఘనత ఈరోజు